ले रहा है कोई विपक्ष के साथ, कोई पॉलिटिकल पार्टी के साथ, कोई आप कंसेंसस बिल्ड करने के लिए कोशिश नहीं कर रहा है। सिविल सोसाइटी से भी बात नहीं हुई। हर जगह में आपके मनमानी से सरकार चलाने के लिए, मनमानी से सीट बढ़ाने के लिए, मनमानी से रिजर्वेशन देने के लिए आप लोग कोशिश करें, देश के लिए अच्छा नहीं है। इसीलिए मोदी जी से, भारत सरकार से मेरा एक ही गुजारिश है, महिला आरक्षण बिल इस लोकसभा राज्यसभा में पास करवा लो। जो दूसरा बिल इसके महिलाओं के पीछे से छुप छुप के जो बिल पास करवाने के लिए जो कोशिश कर रहे हैं ना, सीट बढ़ाने का और रिजर्वेशन रोटेशन करने का, इसके ऊपर चर्चा करो। आगे ऑल पॉलिटिकल पार्टीज को मिलाओ, बुलाओ, बात करो, सिविल सोसाइटी से बात करो, जितने भी राज्यों हैं असेंबली में चर्चा करो। पूरा एक कंसेंसस बिल्डिंग, इन लोगों के ओपिनियन लेने के बाद फिर बजट सेशन में लोकसभा में चर्चा करो, क्या करना है, कैसे आगे जाना, तब देश के लिए ठीक ठाक है। जो तरीका से जो कर रहे हैं वो ठीक नहीं है। आप हाइब्रिड मॉडल के बारे में सोचो, हाइब्रिड मॉडल ले लो, 50% प्रोरेटा में लो, 50% जीएसडीपी लेके जो राज्यों में फर्क है वो अंतर कम करने के लिए भारत सरकार की जिम्मेदारी है, वो अंतर कम करने के लिए कोशिश करो। यही हमारा मांग है, यही हमारा डिमांड है। రాహుల్, నాకు అర్థమైంది నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో పర్మనెంట్ అడ్మిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ పక్క ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 100% ఎన్హాన్స్మెంట్ చేసిన అంటే నీ 100 రూపాయలు 200 అవుతాయి, 100 కోట్లోడు 200 కోట్లు అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? పర్సంటేజ్ కాదు ఇక్కడ, నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు పర్సంటేజ్తో నరేంద్ర మోడీ అబద్ధాలు ఏవైతే చెప్తుండో వాట్సాప్ యూనివర్సిటీలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు, పాయింట్ ఈజ్ నెంబర్. ఆ నెంబరే మనకు జరుగుతున్న అన్యాయం. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. ఈరోజు నేను ఇప్పటి దగ్గర గొంతు దించుకొని చెప్పింది అదే. కేరళలో ఈరోజు 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. వాటి రెండింటి మధ్యలో అంతరం 60. ఈరోజు నువ్వు చెప్పే ప్రోరేటా పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ 120 అవుతుంది, కేరళ 30 అవుతుంది. రెండింటి మధ్యలో అంతరం 90. 30 సీట్లు అదనంగా అన్డ్యూ అడ్వాంటేజ్ వస్తుంది ఉత్తరప్రదేశ్కి. మిస్టర్ రాహుల్, యూ ట్రై టు అండర్స్టాండ్. యు ఆర్ ఏ హిందూ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ newspaper journalist. You have to understand what is the number. The number is important in politics. Without number, no one is going to come and bargain with you. दैट इज़ व्हाट मैं कोशिश कर रहा हूँ. मैं अपॉर्चुनिटी के लिए मांग रहा हूँ, महिलाओं के लिए, मेरा जाति के लिए. इस देश में जो चल रहा है वो ठीक नहीं है. जो सीट बढ़ेगा तेलंगाना में, अगर सीट बढ़ गई तो इंस्टेड ऑफ 26 if I get 30 seats, 10 seats will go to महिला रिजर्वेशन, अदरवाइज दे गेट ओनली 9 or 8. तो जो आप महिला आरक्षण के नाते पे आप सब कुछ को नुकसान नहीं करवा सकते, नहीं पहुंचा सकते. इसीलिए वो चर्चा होना है. इसीलिए मैं नंबर के साथ साथ आपके सामने पूरा दिखाए साफ साफ. इतना नंबर है, साउथ में इतना नंबर है, नॉर्थ में इतना नंबर है. पॉलिटिकल पावर नंबर के हिसाब से हो जाएंगे. हम टैक्स पे करना, दिल्ली जाके सैल्यूट मारना, इतना ही बन जाएंगे हम लोग. तो ये हर केस हम लोग नहीं मानेंगे. रमना
తక్కువ జనాభా ఉండి ఎక్కువ సీట్లు ఉన్నది ఆల్రెడీ దేశంలో ఉన్నది. నేను అదే చెప్పిన, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈరోజు 2 ఉన్న, డయ్యూ డైమండ్లో సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్ రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం, మేము జిఎస్డిపి జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ, ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఇంకా లెక్కలేయలే, ఒక ప్రపోజల్ ఇస్తున్నాం, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలా, వాటి మీద సైంటిఫిక్ మెథడ్ చేయాలి. అంటే జిఎస్డిపి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఉంది, ఆ ప్రోరేట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎక్కడ ఎన్ని వస్తాయో. నేను సింపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్నే కోట్ చేస్తున్నా. టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు, 50% మెరిట్కు ఉండాలి, 50% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండ్రు. ఈరోజు మా మెరిట్ ఏంది, దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం, అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో ప్రోరేట్ అంటావో మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, అంటే ఏ విధంగా ఎట్లా ఉల్లంఘిస్తున్నా అన్నాడు బండి సంజయ్ గారు. అంటే మహిళా రిజర్వేషన్లోనేనా? నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన. ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి